హాయ్ అండి, వెల్కమ్ టు ఎన్ఆర్క ట్యూటోరియల్స్. నేను మీ నీరజ రామకృష్ణ అండి. ఓకే, ఇవాళ కొన్ని 8th క్లాస్లో ఉన్న బిట్స్ చూద్దామండి. ఓకే, మెటామార్ఫసిస్లో మెటా అనగా ఏమిటి? చేంజ్, బిహైండ్, ట్రాన్స్ఫర్మేషన్, ఫామ్ అంటే ద రైట్ ఆన్సర్ ఇస్ బిహైండ్. పశుపోషణలో ఉండని అంశం ఆహారాన్ని అందజేయడం, జంతువుల ప్రజననం, రక్షణ కల్పించడం, ఉత్పత్తులను వినియోగించడం. ద రైట్ ఆన్సర్ ఇస్ ఉత్పత్తులను వినియోగించడం. నెక్స్ట్ వన్, మాంగ్రూవ్ వ్యవస్థలో వినియోగదారులు కానివి డఫ్నియా, అసిలటోరియా, ప్రోటోజోవా, పైవన్నీ. ద రైట్ ఆన్సర్ ఇస్ అసిలటోరియా. కణం గురించి కింది వాక్యాలను పరిశీలించండి. ఇక్కడ అసిలటోరియా అనేది మనకేమంటారు, ఇక్కడ ఉత్పత్తిదారు అన్నట్టు. డఫ్నియా, ప్రోటోజోవా అనేది 2 వినియోగదారులు. ఓకే, కణం గురించి కింది వాక్యాలను పరిశీలించండి. రాబర్ట్ హుక్ 1656లో ఓక్ చెట్టు కాండం పల్చని పొరను పరిశీలించాడు. ఇది తేనెపట్టులోని గదులను పోలి ఉన్నాయి. వీటికి కణం అని పేరు పెట్టాడు. సెల్ అనగా గ్రీకు భాషలో చిన్న గది అని అర్థం. ఏ ఆప్షన్ రైట్ అండి? 1, 2 తప్పు, 2, 3 తప్పు, 2 మాత్రమే ఒప్పు, పైవన్నీ ఒప్పు. ద రైట్ ఆన్సర్ ఈజ్ థర్డ్ ఆప్షన్. ఏంది? 2 మాత్రమే ఒప్పు. ఏందది? తేనెపట్టులోని గదులను పోలి ఉన్నాయి, వీటికి కణం అనే పేరు పెట్టాడు. ఇక్కడ గ్రీకు భాష కాదండి, మనకు ఇది సెల్ అనేది లాటిన్ భాష అన్నట్టు. ఇక్కడ ఓక్ చెట్టు యొక్క కాండం కాదు, మనకు బెరడు నుంచి తీసుకున్నాడు అన్నట్టు ఓక్ చెట్టు యొక్కది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మన దేశంలో ఉత్పత్తి అయ్యే ఎంత శాతం పాలు జున్ను, కోవా, నెయ్యి, పెరుగు, పాలపొడిని తయారు చేయటకు వినియోగించబడవు? ఇక్కడ చూడండి, క్లారిటీగా చూడండి క్వశ్చను. మనకు వినియోగించబడవని ఇచ్చిండు. ఓకే, ఆప్షన్ ఏ 50%, ఆప్షన్ బి 60%, ఆప్షన్ సి 70%, ఆప్షన్ డి 40%. ఏది రైట్ ఆన్సర్ అండి అంటే మనకు 40%. అంటే మనం 60%ని జున్ను, కోవా, నెయ్యి, పెరుగు, పాలపొడిని తయారు చేయడానికి వాడతాం. ఇంకా 40%ని వీటి కోసము ఉపయోగించమన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థల సంబంధించి కింది అంశాలను పరిశీలించండి. సరైన సమాధానాన్ని గుర్తించండి. ఆప్షన్ ఏ, స్త్రీలలో ప్రత్యుత్పత్తి దశ 12 నుంచి 14 సంవత్సరాల్లో ప్రారంభమవుతుంది. ప్రత్యుత్పత్తి దశ 45 నుండి 50 సంవత్సరాల వరకు కొనసాగుతుంది. సాధారణంగా మోనోఫాజ్ దశ 45 నుండి 50 సంవత్సరాలు. అండం ఒక నెల కుడి, మరొక నెల ఎడమ వైపు అండాశయాల నుండి విడుదలవుతుంది. ఏ ఆప్షన్ రైట్ అండి? ఆప్షన్ 1, 3, 2, 1 మాత్రమే ఒప్పు, 2, 3, 4 ఒప్పు, 2, 3, 4 తప్పు, 3 మాత్రమే ఒప్పు. మనకి ఇక్కడ ద రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అన్నట్టు. ఏంటంటే ప్రత్యుత్పత్తి దశ 45 నుండి 50 సంవత్సరాల వరకు కొనసాగుతుంది. ఇక్కడ మోనోఫాజ్ మనకు 45 నుండి 50 సంవత్సరాలు ఉంటుంది. ఒక నెల కుడి నుంచి ఒక నెల ఎడమ వైపు ఉన్న అండాశయాల నుంచి మనకు అండం విడుదలవుతుంది. ఇక్కడ ఎందుకు రాంగ్ అయిందంటే ఇది 12 నుంచి 14 ఇచ్చిండు, మనకి ఇది రాంగ్. దీని రైట్ ఆన్సర్ వచ్చేసి 10 నుంచి 12 సంవత్సరాలు అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. వాతావరణంలోని కింది అంశాలను వాటి పరిమాణం ఆధారంగా చేసుకొని తక్కువ నుండి ఎక్కువకు అమర్చండి. ఆప్షన్ ఏ ఆర్గాన్, ఆప్షన్ బి ఇతర అంశాలు, ఆప్షన్ సి CO2, ఆప్షన్ డి నీటి ఆవిరి. మనకు ద రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అన్నట్టు. ఏంటంటే ఇక్కడ మనకు తక్కువ అని అడిగిండు. ఈ తక్కువ ఎక్కువలు కూడా మనకు చాలా వరకు కన్ఫ్యూజన్ చేస్తాయి. జాగ్రత్త చూసుకొని మనం చేయాలన్నట్టు. ఇక్కడ తక్కువగా ఉండేది ఏంటంటే ఇతర CO2 అనేది చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇతర అంశాలు, నెక్స్ట్ ఆర్గాన్, నెక్స్ట్ మనకు నీటి ఆవిరి అన్నట్టు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నేలను దున్నడం వలన ఇది జరగదు. వేర్లు శోషించడానికి అవసరమైన గాలి నేలలోకి సులభంగా చేరును. కలుపు మొక్కలు ఉన్నట్లయితే నశించును. రైతులకు ఉపయోగపడే సూక్ష్మజీవులు పెరుగును. అపాయకర సూక్ష్మజీవుల వేడికి నశిస్తాయి. ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. ఏంటంటే కలుపు మొక్కలు ఉన్నట్లయితే అవి నశించును. మనకి ఇది జరగదన్నట్టు. మనకి ఇది జరగదని ఇచ్చిండు కదా, మనము ఇది మాత్రమే చూస్ చేసుకోవాలి. ఎట్లా అంటే మనకు కలుపు మొక్కలు అంత ఈజీగా నశించవండి. వాటికి ఏవైనా ఫర్టిలైజర్స్ యూజ్ చేస్తే కానీ, లేకపోతే కూలీ మనుషులు కానీ, ఇంటి వాళ్ళు కానీ కలుపు మొక్కల్ని పీకేస్తేనే అవి మనకు నశిస్తాయి. అంతేగాని ఒక నేలను దున్నితే మాత్రం అవి నశించవు అన్నట్టు. రిమైనింగ్ అన్నీ జరుగుతాయి కానీ ఇది ఒక్కటి జరగదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కొరషియస్ బెంగాలెన్సిస్ అంతరించిపోయే పక్షుల జాబితాలో ఉండడానికి కారణం కానిది.
ఆప్షన్ ఏ ఆధునిక వ్యవసాయ విధానాలు, విపరీతమైన క్రిమి సంహారకాల వాడకం, శత్రుపక్షుల దాడి ఎక్కువ కావడం, ఆహారం లభించకపోవడం. ఏ ఆప్షన్ రైట్ అండి అంటే ఆప్షన్ సి. ఏంది? శత్రుపక్షుల దాడి ఎక్కువ కావడం. మనం ఇక్కడ కారణం కానిది అని అడిగినాం. సో ఇది మాత్రమే కారణం కాదు, రిమైనింగ్ 3 కారణాలు అన్నట్టు. ఓకే, మనకి ఇక్కడ కొరాషియస్ బెంగాలెన్సిస్ అంటే ఏదండి? మనకు పాలపిట్ట అన్నట్టు. నెక్స్ట్ క్వశ్చన్, స్పైరకిల్స్ గురించి కింది వాక్యాలను పరిశీలించండి. బొద్దింకలో ఏకాంతర ఖండితాలలో దేహ పార్శ్వ భాగాల్లో ఉంటాయి. స్పైరకిల్స్ నేరుగా కణాలకు ఓటు రవాణా చేస్తాయి. ఇది ట్రాకియాతో అనుసంధానమై ఉంటాయి. స్పైరకిల్స్ దేహం నుండి బయటకు గాలిని పంపుతాయి. ఆప్షన్ ఏ 1, 2, 3 ఒప్పు, 3, 4 మాత్రమే ఒప్పు, 2, 3 తప్పు, 5 అన్నీ ఒప్పు. మనకు ద రైట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ సి అంటాం. ఓకే, ఏంటంటే ఇది ట్రాకియాతో అనుసంధానమై ఉంటాయి. స్పైరకిల్స్ దేహం నుండి బయటకు గాలిని పంపుతాయి. ఈ 2 ఆప్షన్స్ మనకు రాంగ్ అవుతాయి అన్నట్టు ఇక్కడ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాణిలో ఏ జంతు సంరక్షణ కేంద్రంలో ప్యాంథర్ సంరక్షించబడటలేదు? ఆప్షన్ ఏ కావల్, ఆప్షన్ బి ఏటూరు నాగారం, ఆప్షన్ సి పాకాల, ఆప్షన్ డి ప్రాణహిత. మనకి ఏది రైట్ ఆన్సర్ అంటే ఏటూరి నాగారం. రిమైనింగ్ ఈ 3 మనకు ప్యాంథర్ అనేది ఉంటుంది అన్నట్టు. ఇక్కడ మాత్రం మనకు ప్యాంథర్ ఉండదు. ఓకే, నేను ఇక్కడ మీకు పేజీ నెంబర్స్ కూడా ఇచ్చానండి. మీరు ఈ పేజీ నెంబర్స్ని చెక్ చేసుకోండి. మీకు ఏవైనా క్వశ్చన్స్ మిస్టేక్ అయితే మళ్ళీ ఆ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఆ పేజీలో చూసినట్లయితే మీకు ఆ క్వశ్చన్లు ఖచ్చితంగా కనిపిస్తాయి. ఓకే అండి, మీకు కానీ ఇవి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.